శ్రీమాత్రే నమః. ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాశుల ఫలితాలను చూద్దాం. 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే ముందుగా ఈరోజు పంచాంగం. ఈరోజు తేదీ 10వ తారీఖు ఫిబ్రవరి నెల 2023వ సంవత్సరం శుక్రవారం. శ్రీ శుభకృత నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం. ఈరోజు తిథి చవితి ఉదయం 7:58 వరకు. ఈరోజు నక్షత్రం హస్త రాత్రి 12:10 వరకు. ఈరోజు వర్జ్యం ఉదయం 8:45 నుండి ఉదయం 10:26 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 9:05 నుండి ఉదయం 9:51 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:53 నుండి మధ్యాహ్నం 1:38 వరకు. ఈరోజు రాహుకాలం ఉదయం 11:05 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. ఈరోజు యమగండం మధ్యాహ్నం 3:21 నుండి సాయంత్రం 4:46 వరకు. ఈరోజు అమృత గడియలు సాయంత్రం 5:50 నుండి రాత్రి 7:33 వరకు. అలాగే ఈరోజు సూర్యోదయం ఉదయం 6:48. ఈరోజు సూర్యాస్తమయం సాయంత్రం 6:11. ఇది ఈరోజు పంచాంగ శ్రవణం. ఇంకా అలాగే ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాలను చూస్తే అందులో ముందుగా మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. కుటుంబ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. తదుపరి వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి చేపట్టిన పనులలో అవరోధాలు తప్పవు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. కొందరి ప్రవర్తన మానసికంగా చికాకు పరుస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. సంతాన విద్య, ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగమున స్థానచలన సూచనలున్నాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. తదుపరి మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. మాతృవర్గ బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో ఊహించని మార్పులుంటాయి. సమాజంలో ప్రముఖులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కలహాలకు దూరంగా ఉండడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సోదరులతో గృహమున సంతోషంగా గడుపుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. దైవ చింతన పెరుగుతుంది. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగమున అధికారులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. తదుపరి కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలుంటాయి. పాత రుణాలు తీర్చగలుగుతారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. తదుపరి తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్తులకు సహ ఉద్యోగుల సహాయ సహకారాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. అవసరానికి చేతికి ధనం అందుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. దూర ప్రయాణ సూచనలున్నాయి. ఇతరులతో
కలహాలకు దూరంగా ఉండటం మంచిది. తదుపరి ధనుసు రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో విశేష లాభాన్ని ఆర్జిస్తారు. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. సన్నిహితుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తవుతాయి. ధన వ్యవహారాలు కొంత అనుకూల ఫలితాలను ఇస్తాయి. తదుపరి మకర రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసి రావు. ఇంట బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగమున అధికారులతో చర్చలు అంతగా అనుకూలించవు. తదుపరి కుంభరాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార ఉద్యోగాలు ఆశించిన విధంగా సాగుతాయి. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి మీనరాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో దైవక్షేత్రాలను సందర్శించుకుంటారు.